Namaste, welcome back to Americana Vlogs. It's a beautiful day with 27 degrees Celsius temperature and 10 అవుతుంది ఇప్పుడైతే. సో నాకు ఇక్కడ మెక్సికోలో పోర్టో మొరెలోస్ క్యాన్కూన్కి దగ్గర ఇది ఒక ఫ్రూట్ కనిపించింది. అది ఫ్రూటే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూపిస్తాను. ఒక చెట్టుకి ఇగోండి కమ్మగా వాసన వస్తుంది. ఏం పండు తెలియదు, జస్ట్ ఇట్లా బ్రేక్ చేయగానే బ్రేక్ అయింది. ఇట్లా వేసి కొట్టంగానే పగిలిపోయింది అంతే. కొంచెం ఇట్లా టేస్ట్ చూస్తే తీయగా ఉంది. సో దీని గురించి అడిగి మళ్ళీ మీకు ఈ షార్ట్ అయిపోయేలోపు నేను చెప్తా అసలు ఇది ఏం పండు అనేది. బట్ చెట్టు చూపిస్తా మీకు. ఇంకోండి, ఫస్ట్ గ్రేప్ ఫ్రూట్ అనుకున్నా నేను, ఆర్ దబ్బకాయ అంటారు గ్రేప్ ఫ్రూట్, ఇక్కడేమో గ్రేప్ ఫ్రూట్ అని ఇంకొక ఆరెంజ్కి సంబంధించిన జాతి అనమాట. అదేమో అనుకున్నా, కానీ అది కాదు, దబ్బకాయ కాదు, గ్రేప్ ఫ్రూట్ కాదు. ఇక్కడ ఉన్న విషయం. సో కింద పడి ఉంటే దాన్ని తీసుకుపోయి ఇట్లా జస్ట్ పగలగొట్టగానే పగిలింది. సో చూద్దాం ఇది ఏం చెట్టు అడుగుదాం. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అమ్మో, దీని కింద నిలబడ్డా కూడా డేంజరే. నెత్తి మీద పడ్డదో నెత్తి వలిగినట్టే. బాగా విండిగా ఉంది ఈరోజు. వెదర్ మాత్రం అద్భుతం. అవ్వండి కొబ్బరి చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు. నాకు యాక్చువల్లీ జామ చెట్టు కూడా కనబడ్డది సర్చింగ్. సో దీని పేరు అయితే వాళ్ళకి కూడా తెలియదంట. నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్, ఇదైతే నాట్ ఎడిబుల్ అంట, అంటే తినకూడదు. కానీ స్మెల్ మాత్రం బాగానే వచ్చింది. నేను లైట్గా కొంచెం ఇట్లా నాకి చూస్తే స్వీట్గా కూడా ఉంది. బట్ దీన్నంట ఫ్రూట్ అంట. దిస్ ఈజ్ టాక్సిక్ ఫ్రూటే, కానీ తినేది కాదు, ఎడిబుల్ కాదు. మరి ఎందుకు పెట్టిర్రు అంటే ఊరికేనే పెట్టినాము. ఇంకొకరేమో ఇదంతా ఈ పిప్పంతా తీసి పడేసి దీన్ని వాటర్ తోడుకోవడానికి మగ్గులాగా యూజ్ చేస్తారని ఇంకొకటి చెప్తున్నాడు. అది చూసిరా ఎన్ని వింత ఫ్రూట్స్ ఉన్నాయి మనకు తెలియనివి. జామ చెట్టు వేటలో పోతుంటే ఇక్కడ ఒకటి కనపడ్డది, బల్లిలాగా ఉంది చూడండి, తొండలాగా ఉంది, పెద్ద తొండలాగా. ఏందో తెలియట్లేదు ఇది. సో ఇది ఇవన్నీ ఈ బిల్డింగ్కి బ్యాక్ యార్డ్స్ లాగా అన్నట్టు. ఇది బాల్కనీస్లోంచి ఇవ్వండి మొత్తం వైల్డ్ లైఫ్, అన్ని బర్డ్స్. నిన్న నైట్ అయితే రకూన్స్ కూడా కనపడ్డాయి. నాకు దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసి ఇక్కడ అయిపోతున్నా. అదైతే మరి ఏందో నాకు అర్థమవుతలేదు. ఏమో ఇవ్వండి, అయ్యో జూమ్ చేసిన చూడండి, తన తోక భలే వెరైటీ డిజైన్లు ఉన్నాయి. ఇట్లా స్పైరల్స్. ఏదో తొండ జాతికి చెందింది ఉన్నట్టుంది. సో నేను జామ చెట్టు వెతుకుతా ఉంటే మొన్న కనపడ్డది నాకు రాగానే. జామ చెట్లు, కొబ్బరి చెట్టు,